సిద్ధార్థ కాలేజీ అధీనంలో ఉన్న దేవాదాయ శాఖ భూముల లీజు ధరను ఎకరం ₹1,00,000 నుంచి ₹1,00,000 పెంచుతూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అమరావతిలో ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో ఫైబర్ నెట్ కోసం 10 లక్షల సెటాప్ బాక్స్ల కోసం కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అలాగే సిఆర్డీఏ పరిధిలో అమృత యూనివర్సిటీకి 200 ఎకరాలు, ఆర్బీఐకి 11 ఎకరాలు, సిపిడబ్ల్యూకు 28 ఎకరాలు కేటాయించారు. ఈ సమావేశంలో ముద్రగడ పద్మనాభం పాదయాత్ర కూడా చర్చకొచ్చింది. ఏపీ డీజీపీ సాంబశివరావు ముద్రగడ పాదయాత్రకు సంబంధించి ఏం చర్యలు తీసుకుంటున్నారో, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏంటనేది మంత్రిమండలికి వివరించారు. యూనివర్సిటీకి అందులో మొట్టమొదటిసారి 200 ఎకరాలు ఇవ్వటం జరిగింది. అందులో 150 ఎకరాలు ఫేజ్ 1లో ఇచ్చాం, 50 ఎకరాలు ఫేజ్ 2లో ఇచ్చాం అమృత యూనివర్సిటీకి. రెండవది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కార్యాలయం కడతామని చెప్పి అడిగారు. దానికి 16 ఎకరాలు కేటాయించాం. ఆ 16 ఎకరాల్లో 5 ఎకరాలు కార్యాలయం ఉంటుంది. మిగిలినటువంటి 6 ఎకరాల్లో వారి యొక్క నివాస భవనాలు కట్టుకోవడానికి 11 ఎకరాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇవ్వటం జరిగింది.